ఈరోజు రండి ప్రచారము మరియు ప్రారంభము అనే పేరుగల ఉపదేశంతో దేవుని వాక్యమును అధ్యయనం చేద్దాం. ప్రారంభం ఎంత ముఖ్యమో, అమూల్యమో. ప్రకటన 22వ అధ్యాయం 13వ వచనంలో వ్రాయబడినది, అల్ఫాయు ఓమెగాయు నేనే. మరేమి చెప్పబడిను? మొదటివాడను, కడపటివాడను. ఆ తర్వాత ఏమి జరుగును? ఆదియు అంతమునయ్యున్నాను. ఈ ప్రారంభం నిజంగా ముఖ్యమైనదని మనం చూడవచ్చు. ఒక దినము యొక్క ప్రారంభము ఉదయకాలమని, ఒక సంవత్సరము యొక్క ప్రారంభం జనవరి అని, మరియు ఒక నెల ప్రారంభం అనగా ప్రతి నెల మొదటి దినమని మనం చెప్పగలము. అయితే ప్రపంచ ప్రజలకు సువార్త ప్రకటించే ప్రారంభం ఎలా జరుగుతుంది? 1 అనునది సంఖ్యల ప్రారంభం కాదా? ప్రారంభం 1 కాగా చివరలో మనలను చాలా వర్ధిల్లేలా చేయునని దేవుడు వాగ్దానం చేశారు. ఇది మన సువార్త యొక్క స్వభావము. రండి దీనికి సంబంధించి దేవుని వాక్యమును చూద్దాం. రండి యోబు గ్రంథం 8వ అధ్యాయం వద్దకు వెళ్దాం. యోబు 8వ అధ్యాయం 5వ వచనంలో ఇలా వ్రాయబడెను, నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల, సర్వశక్తుడగు దేవుని బతిమాలుకొనిన ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల, నిశ్చయముగా ఆయన నీయందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్లజేయను. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను ఎలా అనిపిస్తుంది? మన భవిష్యత్తు సంగతి ఏమిటి? తుదను నీవు మహాభివృద్ధి పొందుదువు. ఇది మన సువార్త యొక్క స్వభావంగా పరిగణించబడుతుంది. ప్రారంభం ఎల్లప్పుడూ వినయంగా ఉంటుంది. అది ఏ విధమైన పని అయినప్పటికీ అది ఒకరితో ప్రారంభమగును, కాని త్వరలోనే 2, 3, 5, 8 మొదలగునవిగా మారును. ఈ విధంగా దేవుడు మనపై తన అమూల్య కృపాశీర్వాదాలను కుమ్మరించారు. తద్వారా మన సువార్త 5 మహాసముద్రాలు, 6 ఖండాలలో విస్తరించి ప్రపంచంలోని ప్రతి ఖండంలో దేవుని సీయోను స్థాపించబడును. మానవాళిని రక్షించుటకు దేవుడు తన కార్యంలో కూడా ఒక ప్రారంభాన్ని కలిగియుండలేదా? ఆది అందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను. అది ప్రారంభం అని స్పష్టంగా వ్రాయబడెను. దేవుడు ప్రారంభించినప్పుడు ఆయన తరువాత సాధించబోయే రక్షణ యొక్క గొప్ప పథకాన్ని ఆయన ఊహించారు. సువార్త ప్రజలందరికీ ప్రకటించి సీయోను ప్రియ సోదర సోదరులందరూ రక్షింపబడి నిత్య పరలోకానికి తిరిగి వెళ్లాలనే ఆశను మీరు పంచుకుంటున్నారా? మనమందరం కలిగి ఉన్న హృదయం ఇదే.